గౌతమ్ అదానీ ఆసియాలోనే నెంబర్ 1 సంపన్నుడిగా అవతరించారు. దేశానికి చెందిన మరో దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని అధిగమించి మరీ ఆయన ఈ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. శుక్రవారం నాడే ఈ వార్త బయటకు వచ్చింది. ఆసియాలోనే నెంబర్ 1 సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీకి పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన అప్పు చేస్తే తప్ప నెల గడవని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆయన కంపెనీ ఏది కోరితే అది వరాలిస్తూ ముందుకు సాగుతోంది. వైజాగ్లో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కి సంబంధించి భూములన్నీ కూడా అదానీ కంపెనీలకే అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ కంపెనీలకు సరెండర్ అయినట్లే కనిపిస్తుందనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆ కంపెనీ ఏది అడిగితే దానికి చంద్రబాబు సర్కార్ ఓకే చెబుతుంది. ముందు ఇచ్చిన భూములు చాలవు, ఇంకా ఇవ్వండి అంటే సరే అని అదనపు భూములు ఇచ్చింది. ఇప్పుడు ఆ భూములను సేల్ అగ్రిమెంట్ కాకుండా సేల్ డీడ్ చేయండి అంటే ఓకే చెప్పింది దానికి కూడా. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్ డేటా సెంటర్ పేరుతోటి ఈ మొత్తం వ్యవహారం సాగుతోంది. కంపెనీ ఏమి చెబితే అవే కండిషన్లను ప్రభుత్వం జీవోలో పెట్టినట్లు కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ జారీ చేసిన జీవో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. వైజాగ్లో డేటా సెంటర్ పెట్టేది గూగుల్ అని చెప్తారు, కానీ ఈ భూములన్నీ కూడా అదానీ గ్రూప్ కంపెనీలకు కేటాయిస్తారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కోసం మొత్తం 3 చోట్ల 480 ఎకరాలు కేటాయించింది. 4 నెలల తర్వాత ఈ మొత్తాన్ని ఏకంగా 600 ఎకరాలకు పెంచారు. అంటే మొదట చేసిన కేటాయింపులకు తర్వాత చేసిన కేటాయింపులకు మధ్య తేడా ఏకంగా 120 ఎకరాలు. గూగుల్, అదానీ వంటి కంపెనీలు ఏమాత్రం అంచనాలు లేకుండా డిపిఆర్ను సిద్ధం చేసిన తర్వాత కూడా తొలుత 480 ఎకరాలు తీసుకొని ఆ తర్వాత ఈ మొత్తాన్ని 600 ఎకరాలకు పెంచాలని కోరడం ఎందుకు, వీటికి ప్రభుత్వం ఆమోదించడం ఎందుకు అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తే లోపల ఏదో జరుగుతుందనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ భూముల వ్యవహారం అయిపోయిందనుకుంటే ఇప్పుడు కంపెనీ కోరిందే తడవుగా సేల్ డీడ్ చేయడంతో పాటు అదనపు మినహాయింపులు ఇవ్వడానికి కూడా తాజాగా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలకు భూములు కేటాయించేటప్పుడు ఏపీఐసి సాధారణంగా సేల్ అగ్రిమెంట్ చేస్తుంది. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ పెట్టుబడి పెట్టిందా, ఉద్యోగ అవకాశాలు కల్పించిందా వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సేల్ డీడ్ చేస్తారు. కానీ ఇక్కడ అదానీ డేటా సెంటర్ల విషయంలో మాత్రం కంపెనీ అడిగిందే తడవుగా సేల్ డీడ్ చేయడానికి ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశిస్తూ జీవోలో పేర్కొన్నారు. సేల్ డీడ్ చేయడమే కాదు, పలు మినహాయింపులు ఇస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలో పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే స్టాండర్డ్ పార్కింగ్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఫ్లోర్ నుంచి సీలింగ్ పై ఎలాంటి పరిమితి కూడా లేదన్నారు. ఈ ప్రాజెక్టు కింద కేటాయించిన భూముల్లో ఏ జోన్లో అయినా కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆస్తి పన్నును కూడా నివాస రేట్లతో సమానంగా విధించాలని కంపెనీ కోరితే మున్సిపల్ శాఖకు చెందిన సంబంధిత అధికారికి ఫైల్ పంపాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అంటే దీనికి కూడా సర్కార్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. వ్యాపార అవసరాలకు కేటాయించిన భూముల్లో కంపెనీ చేపట్టిన నిర్మాణాలకు నివాస సముదాయాల ప్రకారం ఆస్తి పన్ను విధించడానికి సర్కార్ సిద్ధమైందంటే అదానీ కంపెనీల విషయంలో సర్కార్ ఎంత ఉదారంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. ఈ సరిహద్దుల నుంచి ఎలాంటి బఫర్ జోన్ పరిమితులు లేకుండా డేటా సెంటర్లకు అనుమతించినట్లు జీవోలో పేర్కొన్నారు. ఇవే కాకుండా ఈ జీవోలో పలు వెసులుబాట్లు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అతి తక్కువ ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్కు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడంపైనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అవేమీ పట్టించుకున్న సర్కార్ అదానీ ఇన్ఫ్రా ఇండియా అడిగిందే తడవుగా సేల్ డీడ్ చేయడంతో పాటు ఇతర మినహాయింపులు కల్పించడానికి కూడా సిద్ధమవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారం చూసి కొంతమంది అధికారులు కూడా అవాక్కవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.